అందరికీ నమస్కారం. ముందుగా శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గంగాధర్ వాస్తు జ్యోతిష యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మనం ఈరోజు వాస్తులు చర్చించుకునే టాపిక్ ఏంటంటే గృహవేద ఫలితాలలో సింహద్వార వేద ఫలితాలలో పంకవేద ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ పంకవేద ఫలితాలు ఎలాంటి ఫలితాలను మనకి ఇస్తాయనేది తెలుసుకుందామండి. అయితే ముందుగా ఒక చిన్న విషయం అండి, మన వీడియోలు కొంచెం డిలే అవ్వడానికి ఏంటంటే మనం ఆల్రెడీ వేదిక ఆస్ట్రాలజీ కూడా వాస్తుతో పాటు వాస్తు జ్యోతిష్య ముహూర్తాలు అనమాట. అయితే మనం ఈ వేదిక్ జ్యోతిష్యంతో పాటు కేపీ సిస్టంలో కూడా మనం జాయిన్ అయ్యామన్నమాట. కేపీ సిస్టమ్ కూడా నేర్చుకోవడం వల్ల కొంచెం అటు ఇటుగా టైం కుదరట్లేదు, అందువల్ల కొంచెం వీడియోలు డిలే అవుతున్నాయండి. అయితే చూడండి, పంకవేద గురించి తెలుసుకుందాం. ఈ పంకవేద అంటే మన సింహద్వారానికి, మన గృహంలో సింహద్వారానికి ఎదురుగా బురద ఉన్న ఈ పంకవేద ఫలితం అనేది కలుగుతుంది. పంకవేద దోషం అనేది కలుగుతుంది. పంకద్వారే శోకః అని చెప్పారు. అంటే మన సింహద్వారానికి ఎదురుగా, అది ఏ ఫేసింగ్ అయినా సరే, సింహద్వారానికి ఎదురుగా బురద గుంటలు ఉండకూడదు. బురద గుంటలు ఉండడం వల్ల మన సింహద్వారం నుంచి బయటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మనకి గృహంలో ఎదురుగా బురద గుంటలు ఉండడం వల్ల దాని ఫలితం ఏంటంటే ఎప్పుడు శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎలాగంటే చూడండి, ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇది మన గృహం అనుకోండి. గృహానికి దిక్కులు తీసుకుంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. అయితే ఇప్పుడు మనకేంటి, మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటి, పంకవేద ఫలితాలు. అంటే ఇది మన సింహద్వారం అనుకోండి. మన గృహానికి ఎదురుగా సింహద్వారం ఉంటే, మన గృహానికి సింహద్వారం ఇది అనుకోండి. ఈ సింహద్వారానికి ఎదురుగా బురద ఉంటే, బురద గుంటలు ఉంటే ఆ గృహంలో వాళ్ళకి ఎప్పుడు శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. పంకద్వారే శోకః అని చెప్పారు. అంటే ఈ పంకవేద దోషం వలన ఆ గృహంలో నివసించే వాళ్ళకి కొంచెం శోకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అది ఎలాగంటే, ఇప్పుడు ఇది మనకి సింహద్వారం అనుకోండి. ఇప్పుడు ఈ సింహద్వారం ఎదురుగా గుంటలు ఉండకూడదు. ఇట్లా బురద గుంటలు ఉంటే ఈ బురద గుంటల వల్ల పంకవేద దోషాలనే తగులుతూ ఉంటాయి. మరి ఈ పంకవేద దోషాలు తగలకుండా ఎలా మనం నివారణ చేసుకోగలం అంటే సొల్యూషన్ ఏంటి అంటే, మన గృహానికి ఎప్పుడైనా సరే 4 దిక్కులు ప్రహరీ ఉండాలన్నమాట. ప్రహరీ ఉండి, ఈ ప్రహరీ కూడా ఏ దిక్కైనా సరే, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలలో ఏ దిక్కైనా సరే, మనకి ఎంత తక్కువ స్థలాలు ఉన్నా కానీ ద్వార ప్రమాణమంత స్థలం సింహద్వారానికి మెయిన్ గేట్కి మధ్యలో వదిలేస్తే ఈ దోష ఫలితం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రహరీ దాటి ప్రహరీ తర్వాత మళ్ళీ సింహద్వారంత ప్లేస్ ఉండి కనుక ఉంటే ఈ వేద దోషం అనేది అంతగా ఆ గృహానికి వర్తింపజేయదన్నమాట. ప్లస్ చాలామంది ఇట్లా ప్రహరీ లేకుండా గృహాలు నిర్మించుకుంటూ ఉంటారండి. అది కరెక్ట్ కాదు. మన గృహానికి ఎప్పుడైనా సరే 4 దిక్కుల ప్రహరీ అనేది మన గృహానికి శ్రీరామ రక్ష. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇట్లా ద్వారమంత ప్రమాణం ఉన్నా మనకి ఆ పంకవేద దోషాలని, కొన్ని దోషాలు అనేవి వర్తించవు, మన గృహం దాకా రావు అనమాట. ఆ ప్రహరీతోనే ఆగిపోతూ ఉంటాయి. కనుక మనం గృహాన్ని నిర్మించుకునే ముందు ఎందుకంటే ఒక మధ్యతరగతి వ్యక్తి అతని లైఫ్లో గృహం ఒక్కసారి కట్టగలడు, మళ్ళీ నిర్మించలేడు. ఎందుకంటే చాలా కష్టం. అలాంటి గృహాన్ని మనం నిర్మించుకునే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి దోషాలు తగలకుండా జాగ్రత్తగా గృహాన్ని నిర్మించుకోవాలి. ఈ సింహద్వార ఫలితాలు ఇంకా ఉన్నాయి, ముందు ఇంకా ఉన్నాయి, అవి కూడా కలిపి చెప్తాను. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ ఇంకో టాపిక్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.